ఇందిరమ్మ చీరలు స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు మహిళలు. చీరలు కూడా మంచి బోర్డర్ తో చాలా బాగున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారని చెప్తున్నారు. తాము స్వయం సహాయక సంఘాల సమావేశాలకు వెళ్లినప్పుడు అందరం ఈ చీరలు కట్టుకుంటే డిగ్నిటీగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ చీరలతో ఉన్న మహిళలతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి చీరలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ నెక్లెస్ రోడ్లో ఇచ్చిన చీరలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అనేక మంది మహిళలు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కొంతమందికి శాంపుల్గా అయితే చీరలు పంపిణీ చేశారు. రేపటి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా సెర్ప్ ఆధ్వర్యంలో ఇటు చీరల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగబోతుంది. అయితే ఒకసారి ఇక్కడ వచ్చిన మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకొని చాలామంది మహిళలు ఇక్కడ కూర్చున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం నుంచి ఒక కొత్త చీర వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? కట్టుకున్నారు? ఆల్రెడీ ఉంది చీర, బాగానే ఉంది. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చినావు మనం? బిక్నూరు జిల్లా, బిక్నూరు మండలం, కామారెడ్డి జిల్లా, బిక్నూరు మండలం, బసాపూర్ విలేజ్. చీర ఎట్లుంది? ఈ చీర బాగానే ఉంది, చీర బాగానే ఉంది, క్లాత్ బాగానే ఉంది. మా దగ్గర షూటింగ్ అయింది, షూటింగ్ అయితే చీరలు ఇచ్చిర్రు. రైట్, ఇంకొంతమందితో మాట్లాడిద్దాము. లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన చీరలతో కంపేర్ చేస్తే ఈ చీరలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఈ చీరల క్వాలిటీ ఎట్లా ఉంది? అట్లాగే మీకు అందరికీ కూడా ఆల్రెడీ కట్టుకోవడానికి ఇచ్చేశారు కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక ఇంటి ఆడబిడ్డకి కట్నంగా ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అవును మేడం, చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కామారెడ్డి జిల్లా మాది బిక్నూర్ విలేజ్. ఈ పోయినసారి చీరల కంటే ఈసారి బాగున్నాయి. ఈ బార్డర్ కానీ చీరలు కానీ ఇప్పటి ఫ్యాషన్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎస్ఐజీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మంచిగా కట్టుకొని రావచ్చు. రైట్, ఇంకొంతమందితో మాట్లాడదాము. ఎట్లా ఉందమ్మా చీర? బాగుంది మేడం, శారీస్ బాగున్నాయి. అయితే యూనిఫామ్ అనేది ఇది మంచి ఐడియా. ఎందుకంటే ఒక సభ్యురాలు సంఘం దగ్గరికి పోయి తను పొదుపు వేసుకోవడం అట్లా అని అందరికీ తెలుసు. కాకపోతే అట్లా వెళ్ళినప్పుడు ఒక కోడ్ తోటి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు డిగ్నిటీ అనేది కొంచెం బాగుంటుంది. ఇంతకుముందు మేము మా సొంత డబ్బులతో కొనుక్కునేటోళ్ళము. ఇప్పుడు ఏమైందంటే అందరం ఒక్క శారీ కట్టుకొని పోతే అక్కడ కొంచెం చూడడానికి బాగుంటుంది, డిగ్నిటీగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. రైట్, సో ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు కదా, సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి శాంపుల్గా అయితే ఇవాళ ఇచ్చారు. సో ఏమనిపిస్తుంది అసలు శారీస్ ప్రభుత్వం నుంచి ఒక మహిళలకి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం? బాగుందండి. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే నెలకి 4 మీటింగ్లకు అటెండ్ అవుతుంటారు మా సంఘ సభ్యులు. ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ అనేది ఉంటే కొంచెము ఏదైనా వచ్చే వాళ్ళకి విలువ ఉంటుంది. ఆ విలువను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ యూనిఫామ్ అనేది వాళ్ళ సొంత డబ్బులతో కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన శారీస్తో కట్టుకోవాలని ఇప్పటి నుంచి డిసైడ్ అయ్యారు. రైట్, సో ఒక్కసారి డబ్బులు పెట్టి కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఈ యూనిఫామే కట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. రైట్, సో ఒక్కసారి విజువల్లో కూడా చూద్దాము. ఇంతమంది మహిళల్ని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి చీరల పంపిణీ అనేది చేయాలి. ప్రభుత్వం ఆడబిడ్డలకి ఒక కట్నంలాగా, ఒక అన్న గనక చెల్లెలికో అక్కకో ఒక ఆడపడుచుకి కట్నంగా చీరలు ఎట్లా అయితే ఇస్తారో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆడబిడ్డ కట్నం కింద చీరల పంపిణీ అనేది చేస్తాము అని ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు. మన సొంత నేసిన మగ్గాలపైన మన సొంత నేత చీరలు ఇక్కడ ఎంతోమంది చేనేత కార్మికులకు కూడా ఇది ఒక పనిగా కల్పించేందుకు ఇది ఒక ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు. అట్లాగే ఈ చీరల క్వాలిటీ కూడా గతంతో కంపేర్ చేస్తే చాలా మంచి చీరల్ని ఇక్కడ మన రాష్ట్రంలో నేసిన చీరల్ని మేము కట్టుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ మహిళలు అయితే అభిప్రాయపడుతున్నారు.